ఫ్రాంక్స్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ కొత్త నిర్ణయాలు ఈరోజు ప్రకటించింది. ముఖ్యంగా మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి వివరాలు తెలియజేశారు. అతి ముఖ్యమైనటువంటి విషయం, కరకట్ట ఇంటిని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా గుర్తించడం. ఆ ఇంటికి సంబంధించి ఇప్పటికే ఎన్ని వివాదాలు ప్రజల మధ్యకు వచ్చాయో అందరికీ తెలుసు. అక్రమ కట్టడం అది మనం చెప్పింది కాదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మంత్రిగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన చెప్పాడు. ఆయన కృష్ణానదిలో ఒక బోట్ వేసుకుని వెళ్తూ ఇది అక్రమ కట్టడం అని. ఆ అక్రమ కట్టడంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు నివాసం ఉన్నారు. అప్పుడెవరూ మాట్లాడలేదు. దానికి ప్రభుత్వమే, అంటే అప్పట్లోని ప్రభుత్వ అధికారులే నోటీసులు ఇచ్చారు, దీన్ని కూల్చేయండి, కృష్ణా నదిని ఆక్రమించి కట్టారు, కృష్ణా ఒడ్డున మరి ఏదో దిబ్బలనో మట్టి దిబ్బలనో మరోటో కాదు, కృష్ణా నదిలోనే ఆక్రమణ జరిగింది, కూల్చేయండి అని. అప్పుడు ఆ భవన యజమాని లింగమనేని రమేష్ ఏం చెప్పారు, దాన్ని నేను ప్రభుత్వానికి ఇచ్చేశాను, ప్రభుత్వం మరి దాన్ని ఏం చేసుకుంటుందో నాకు తెలియదు, ఉంచుకుంటుందో కూల్చేస్తుందో అని. ప్రభుత్వ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం దానికి ఇష్టారీతిన మంచి రంగులద్ది, మంచి శుభగులతో సొగసులద్ది దాన్ని తన అధికార నివాసంగా మార్చుకున్నారు. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ ఇంటిని అద్దె ఇల్లుగా చూపించారు. అది ప్రభుత్వ ఇల్లా అద్దె కొంప చెప్పరు. ఇప్పటికీ అనుమానమే. అయితే ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటంటే, లింగమనేని రమేష్ భూములు మరి ప్రభుత్వం ఎక్వైర్ చేసినటువంటి భూముల్లో రాకుండా, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి భూముల్లో రాకుండా వాటి పక్కకు జరపడానికి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు సహకరించారు. కాబట్టి ఆ సహకారానికి ప్రతిఫలంగా ఈ ఇల్లు ఇచ్చారు అన్నది మాట్లాడుకుంటున్నటువంటి మాట. అందులో నిజాలు వాళ్లే చెప్పాలి. అది నేను ప్రభుత్వానికి ఇచ్చేశానంటాడు లింగమనేని రమేష్, లేదు నేను అద్దె కడుతున్నానంటాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఆ కరగట్ట కొంపకు అధికార నివాస హోదా ఇచ్చి మరి అద్దె కడతారో సొంతమని చెప్తారో తెలియదు. అంటే ప్రజల్లో ఏవైతే చర్చనీయాంశాలుగా ఉన్నాయో అలాంటి అంశాలను యథాతథంగా కొనసాగించి తనకున్నటువంటి గొప్పతనాన్ని చాటుకోవటానికి చంద్రబాబు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. అందువల్లే ప్రజల్లో చాలా రకాల అనుమానాలు పెరిగిపోతుంటాయి. ఉదాహరణకి హామీల విషయం కూడా ఇవాళ కేబినెట్ చర్చించింది. అందులో ముఖ్యమైనటువంటిది తల్లికి వందనం. పేద పిల్లలు, నిర్భాగ్యులైనటువంటి అనేక మంది, లక్షలాది మంది పిల్లలు వాళ్ళ జీవన భృతి కోసం, వాళ్ళ కుటుంబం నడవటం కోసం చదువులు మధ్యలోనే అర్ధాంతరంగా ఆపేసి కూలి పనులకు, తర్వాత మెకానిక్లు గాను, హోటళ్లలో సర్వర్లు గాను, రకరకాల జీవన భృతి కోసం ఉపాధి మార్గాలు ఎదుర్కొంటూ మరి చదువులు కోల్పోతున్నటువంటి స్థితిలో వాళ్ళందరికీ ఒక ఊతంగా, ఒక ఆలంబనగా అమ్మఒడి పేరుతో దాదాపు 45 నుంచి 48 లక్షల మంది తల్లులకు వాళ్ళ అకౌంట్స్లో సంవత్సరానికి 15,000 వేస్తే ఈ పిల్లలు వీళ్ళకి బట్టలు కావాలన్నా, పుస్తకాలు కావాలన్నా, ఇంకేదన్నా అవసరాలున్నా వాటిని తల్లిదండ్రుల నుంచి ఆశించకుండా వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు అనే ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశంతో 48 లక్షల మంది పిల్లలకి ఆయన అమ్మఒడి పేరుతో వాళ్ళ తల్లుల అకౌంట్స్లో డబ్బు వేశారు. ఆ అమౌంట్ వేయటం వల్లనే పిల్లలందరూ కూడా
స్కూళ్ళకు రాగలిగారు. స్కూళ్ళలో మరి ఈ డ్రాప్ అవుట్స్ అందరూ చేరడం వల్ల చదువుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా విద్యపై అనేక మరి వేల కోట్లు ఖర్చు పెట్టి సంస్కరణలు తీసుకురావడం వల్ల ప్రైవేటు పాఠశాలల నుంచి అనేక మంది ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి మరి పేద వర్గాల పిల్లలు చదువుకునేటానికి వీలు ఏర్పడింది. కానీ ఇవాళ వాటన్నిటికీ తుడిచిపెట్టి వాటన్నిటికీ మంగళం పాడి అసలు ఆ సంస్కరణలన్నిటినీ ఎక్కడికెక్కడ సర్వనాశనం చేసి సరికొత్త పంథాలో మళ్ళీ ప్రైవేటు పాఠశాలలు బాగుపడటం కోసం మళ్ళీ నారాయణ చైతన్య మరి వాళ్ళు లక్షల కోట్లు దండించుకుంటేనే కదా మరి పచ్చ బ్యాచ్కి పార్టీ ఫండ్ ఇచ్చేది. సో ఆ విధంగా కొత్త సంస్కరణల పేరుతో వ్యవహారం నడుస్తుంది. అయితే ఇప్పుడు చెప్పదగింది ఏంటంటే ఈ తల్లికి వందనం పేరుతో గత ఎన్నికల సందర్భంగా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇంటర్మీడియట్ వరకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తాం అని చెప్పారు. దానికి ఒక పెద్ద ఇంటింటికి పంపించి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని ఒక పాట రాగం ఆలపించారు. సో ఈ 15,000 కాన్సెప్టే ప్రజల్ని విపరీతంగా ఆకర్షించింది. 4 పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు 4-15 ఒక 60,000 వస్తాయనుకుంటారు సంవత్సరానికి. మరి ఆ రకమైన ఆశించిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని కంప్లీట్గా మర్చిపోయారు, కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఇప్పుడే జరుగుతోంది తల్లికి వందనం. అసలు అమ్మఒడి పేరుతో ఒక పిల్లాడి కన్నా ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తల్లికి వందనం పేరుతో మొత్తం గుడుసున్నా. తల్లికి ఒక వెన్నుపోటు ఎగనామం, తండ్రికి మాత్రం రోజు కావలసినంత మద్యం బుడ్లు, ఎంత కావాలంటే అన్ని సీసాలు, ఇంటికే సరఫరా చేసే పద్ధతి, బెల్ట్ షాపులు, ఎన్ని రకాలు కావాలంటే అన్ని ఆనందంగా. తర్వాత తల్లికి లేదు, పిల్లలకి లేదు, తండ్రికి మాత్రం ఎంత కావాలంటే అంత మందు. సో ఈ స్కీమ్తో ఏమవుతోంది, ఇప్పుడు కొత్తగా తల్లులందరూ కూడా గత ప్రభుత్వం మేలు కనీసం ఒక్కడికన్నా ఇచ్చారు, వాడికన్నా చదువుకునే మేలు వచ్చింది కదా అని ఆశిస్తున్న తరుణంలో ఇవాళ కూటమి మరి నాయకులందరూ కూర్చొని మాట్లాడుకుని మరి ఏం చేద్దాం దీని మీద అంటే, ఈ ఏడాది కొద్దిలే తీసేద్దాం, నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు పరుద్దాం. అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మరి 25 తర్వాత 25 జూన్ తర్వాత అంటే 26 సంవత్సరం వరకు హాయిగా వెసులుబాటు ఉంటుంది. 25 జూన్ నుంచి కదా, దాదాపు జూన్ జూలై నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఈలోపు ఈ విద్యా సంవత్సరం రేపు వచ్చే ఏప్రిల్లో ముగిసిపోతుంది. ఈ సంవత్సరానికి లేనట్టే వచ్చే సంవత్సరం చూద్దాం, మళ్ళీ అప్పుడేవో సమస్యలు వస్తాయి, అప్పుడేదో ఇంకో ప్రాబ్లం ఉంటుంది కొత్తది. సో దానివల్ల మళ్ళీ పోస్ట్పోన్ చేయొచ్చు. ఏదో చివరిలో వెళ్ళిపోబోయే ముందు పసుపు కుంకుమ పేరుతో ఇచ్చినట్టు తల్లికి వందనం ఒకసారి ఇచ్చేస్తే సరిపోతుంది, తృప్తి, హ్యాపీ, ఇచ్చాం మేము ఇచ్చాం అని చెప్తాడు చంద్రబాబు. ఎందుకు ఇవ్వాలో ఇచ్చాము అంటాడు. కానీ ఈ 5 ఏళ్ళు ఇవ్వడు, ఒక 6 నెలలకో ఏడాదికో ఇచ్చేసి ఇచ్చాం మేము, ఇది ఆయన పద్ధతి. ఎందుకని ఇంతగా మరి వీళ్ళు తెగబడ్డారు, తెగించారు అంటే ప్రజలు ఏం చెప్పినా ఏం చేసినా మౌనంగా భరిస్తారే తప్ప పల్లెత్తు మాట మాట్లాడరు అని ఒక ధైర్యం. అందువల్లనే వాళ్ళ బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను తెలిసి కూడా మౌనం వహించడం, తెలిసి కూడా సమర్థించడం కారణం అదే. రేపు రాబోతున్నారు జనవరి 8వ తేదీన ఆయన వైజాగ్ రాబోతున్నారు ప్రధాని. కొన్ని ఏవో శంకుస్థాపనలు అవి ఉన్నాయి. అయితే వాళ్ళ క్యాబినెట్లో ముందుగా ఈ అనేక రకాల పథకాలు తర్వాత నిర్ణయాల తర్వాత రాజకీయపరమైనటువంటి చర్చ జరిగింది. దాంట్లో ప్రధాని రాక సందర్భంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఆ ఉపసంఘం జనాన్ని తరలించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఆ ఉపసంఘం చూస్తుంది. దాదాపు 2 లక్షల మంది టార్గెట్, 2 లక్షల మందిని తరలించి శభాష్ అనిపించుకోవాలి మోడీ దగ్గరని ఒక లక్ష్యం. ఇలాంటి చీప్ టెక్నిక్స్ వల్లనే మరి మోడీ లాంటి వాళ్ళు మోసపోతున్నారు, మోడీతో పాటు జనం కూడా మోసపోతున్నారు. ఎందుకంటే బీజేపీ కూడా ఒక స్టెబండ్ నిర్ణయాన్ని, స్టెబండ్ చర్యల్ని తీసుకుంటున్నట్టుగా ఎక్కడా కనపడదు. వాళ్ళ ఉదాహరణకి
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్, అక్కడ ఆయన కుమారుడు ఎమ్మెల్యే. ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఆయన దండెత్తారు, నోటికి పట్టని బూతులు తిట్టేశారు. అయితే ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం అంటే తనకి తలనొప్పి వస్తుందని బీజేపీ ప్రభుత్వం అంటూ తిట్టిపోశారు. అంతేకాదు జగనే మంచోడు, జగనే మేలు, జగన్ ఉన్నప్పుడే బాగుంది అని ఆయన కితాబ్ ఇచ్చారు 1, 2, 3, 4 సార్లు. అంటే ఇవాళ ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే జగన్మోహన్ రెడ్డిని తలుచుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి పాలనే మేలని భావిస్తున్నారంటే సామాన్య ప్రజలేంటి? ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి బస్సులు తగలబెట్టారు. ఆయన ఏదో గత సంవత్సరం చివరి రోజున మహిళల కోసం ఏదో పార్టీ అరేంజ్ చేశారు. దానికి సంబంధించి బీజేపీ మహిళా మోర్చా సంబంధించి వాళ్ళు ఎవరో ఇద్దరు, ఒక సినిమా నటి, ఇంకో నటి కలిసి ఆయన మీద ఏదో వ్యాఖ్యలు చేశారు. వాళ్ళిద్దరిని పరమ భయంకరంగా తిట్టిపోశాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఒక దశలో ప్రాస్టిట్యూట్స్ అన్నాడు. అంత ఘోరంగా తిట్టాడు. అంతేకాదు అసలు బీజేపీ వాళ్ళని గురించి ఎవరు ఇంతగా మాట్లాడనేటువంటి మాటలన్నీ మాట్లాడాడు. ఎందుకంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో ఆయనకున్నటువంటి వైరం కావచ్చు, ఘర్షణలు కావచ్చు, లేదా బీజేపీతో వాళ్ళకు ఉన్నటువంటి అంటే పూర్వం నుంచి ఉన్నటువంటి అనేక రకాల అభిప్రాయ భేదాలు కావచ్చు. కానీ ఏదైనప్పటికీ అలాంటి వాళ్ళు కూడా, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇవాళ జగనే మేలు, జగనే ఎంతో కొంత అందరికీ అన్ని విధాల మేలు చేకూర్చాడు అన్న మాట మాట్లాడారంటే ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజలు ఖచ్చితంగా అదే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే తల్లికి వందనం కనీసం ఒక్కళ్ళకన్నా వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఉంటే. ఇప్పుడు అసలు పోయింది. తల్లికి వందనం పేరు, అమ్మఒడి పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అసలు పోయింది. రైతు భరోసా పేరుతో గతంలో జగన్మోహన్ రెడ్డి 13,000 దాదాపు ఇచ్చారు ఏటా. సో ఒక 6,000 ఎంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా మిగతాది జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఇవాళ అసలు రైతు భరోసా పేరుని ఇప్పుడు అన్నదాత సుఖీభావో ఏదో ఒక పేరు పెట్టారు. అసలు ₹1 కూడా లేదు, ₹1 కూడా లేదు. మళ్ళీ అయిపోతుంది క్రాప్ అయిపోయి మళ్ళీ సెకండ్ క్రాప్ వచ్చేటువంటి పరిస్థితి. ఖరీఫ్ పోయింది, రబీ పోయి అన్నీ పోతాయి. వాళ్ళకి అసలు కేంద్ర ప్రభుత్వమే రైతులకి 6,000 నుంచి 10,000 ఇవ్వాలి ఏడాదికే సాయం అని నిర్ణయించింది. మరో 10,000 కలిపి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? ఆ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారా? లేదు, చర్చించారు అంతే ఏం చేద్దామని. ఒక నిర్ణయం అయితే జరగలేదు. ఇదొక్కటే కాదు, అనేక రకాల స్కీమ్స్ విషయంలో ఇదమిద్దమైనటువంటి నిర్ణయాలు తీసుకోరు కూడా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అంశాలు రెండే. ఒకటి అమరావతి ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుంది, అమరావతి నిర్మాణం, తద్వారా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఈ రెండే అంశాలు. రెండోది జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా, జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కూడా గెలవనీయకుండా ఉండటం కోసం ఎంత ఖర్చు పెట్టాలి, ఏ రకమైన ప్రలోభాలు పెట్టాలి, ఎవరిని ఎగదోసి జగన్ మీదకి, జగన్ పార్టీ మీదకి మరి చెడు ప్రచారం చేయించాలి. ఇంతకు తప్పితే గొప్ప లక్ష్యాలు ఏం లేవు. రెండే, ఒకటి అమరావతి, రెండు జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయటం. ఈ రెండు తప్ప ప్రజలకేదో మేలు చేయాలనో, ప్రజలకేదో బాగు చేయాలనో, అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలనో, ఇవన్నీ ఉత్తమాటలని ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికే తెలిసిపోయింది. ఎందుకంటే సంపద సృష్టించి పేదల్ని కోటీశ్వరులను చేస్తా. ఎక్కడ సంపద సృష్టిస్తున్నారు? 95 నుంచి చూస్తున్నాం. సంపద ఏ సృష్టి జరిగింది? ఎక్కడ జరిగింది? ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తీసుకెళ్లి కారు చౌకగా మరి తమదైనటువంటి తమ వర్గాలకి కట్టుబెట్టిన పరిస్థితి. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ, ఆసుపత్రులు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, పోర్టులు కానీ, ఇండస్ట్రీస్ కానీ మొత్తం అన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే పరిస్థితి. సో ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడితే పేదవాళ్ళకి అందులో ఉపాధి లభిస్తుందా? లభించదు కదా. సో ఈ రకంగా పేదల పొట్ట కొట్టినట్టే ఒక రకంగా చూడాలి. ఏదైనా సరే
ప్రజలు మేల్కొంటున్నారా లేదా? ఎందుకంటే ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళే మేల్కొని జగనే కరెక్ట్ అంటున్నప్పుడు ప్రజలు ఎందుకు మేల్కొనకుండా ఉంటారు? చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.